ఇది షరక్ బీచ్ అనమాట. సో, ఈవినింగ్ అలా వచ్చినాం. మ్యాక్సిమం మేము ఈవినింగ్ టైమ్సే బయటికెళ్తున్నాము. సో, దానివల్ల ఏమవుతుందంటే చీకటి అయిపోతుంది. తొందరగా 2 అవర్స్, 3 అవర్స్ అలా ఉండంగానే చీకటి అయిపోతుంది. కానీ చాలా బాగుంటుంది షరక్ బీచ్ మాత్రం. నాకైతే కువైట్లో అన్నిటికంటే కూడా ద బెస్ట్ ప్లేస్ బీచెస్లో అయితే నాకు ఇష్టమైంది ఏదంటే షరక్ బీచ్. చాలామందికి వేరే వేరే బీచెస్ ఇష్టం. మరీనా బీచ్ అంట, అంకమాలియా, ముర్గావ్ ఇవన్నీ ఇష్టం ఉంటాయి. బట్ నాకైతే షరక్ బీచ్ సూపర్గా ఇష్టం అనమాట. ఇక్కడ మనకు వాకింగ్ ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. ఇంకా ఏంటంటే క్లెన్లీనెస్ చాలా బాగుంటుంది ఇటు సైడు. వాటర్ దగ్గర అంత చెత్త చెత్తగా ఉండదు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడికి మ్యాక్సిమం కువైటీస్ వస్తారు. చాలా తక్కువ వేరే వేరే కంట్రీస్ వాళ్ళు రావడము. మ్యాక్సిమం కువైటీస్ వస్తారనమాట. అండ్ ఆ రోజు ఫ్రైడే అనమాట. సో, ఫ్రైడే రోజు చాలామంది వచ్చినారు. ఇంకా నైట్ అయ్యే కొద్దీ వస్తున్నారనమాట. అప్పటికి ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నారు. మేము వెళ్ళేసరికి 5:15 అయింది. 6 కల్లా చీకటి అయిపోతుంది. ఇక్కడ వెదర్ మారిపోయిందనమాట. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది, వెదర్ మారుతుంది. దానివల్ల ఏమైపోద్దని తొందరగా చీకటి వచ్చేస్తుంది. వాళ్ళ కువైటీస్ అయితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కూడా వచ్చి నైట్ అంతా మ్యాక్సిమం మిడ్ నైట్ వరకు అలా కూర్చొని కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు. అండ్ వాటర్లో కొందరు ఆడుకుంటున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది.